హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే సేమ్ స్పాట్కి అయితే వచ్చేసామన్నమాట. ఎక్కడైతే మనం ఇండియన్ ఆర్మీ ఫెసిలిటీ దగ్గర అయితే ఆగామో అక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి వచ్చేసామన్నమాట. 7 o'clock కల్లా మీరు చూడొచ్చు ఎంత భీడ్ ఉంది ఎక్కువగా. ఇక్కడ మనం తిరగలేం కూడా, అంత ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఉదయం త్రివేణి సంగమం నుంచి అయితే అందరూ స్నానం చేసి వస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. చూడొచ్చు ఎంతమంది బావాలు సాధువులు అయితే ఇక్కడ ఉండడం మీకు కనిపిస్తుందో. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ ఎక్కువ బ్యానర్లు అయితే ఉన్నాయో. ఇదైతే లాయర్స్కి అనమాట. ఇది ఉండడానికి వీళ్ళకైతే చాలా రిచ్గా అయితే కట్టడం జరిగింది. మొత్తం ప్రొటెక్షన్తో పెద్ద పెద్ద బెడ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవైతే కబూతర్ అనమాట, పీజియన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఉదయాన్నే చాలా మంది అయితే స్నానం చేసి ఇక్కడికైతే వస్తున్నారనమాట. చాలా ఎక్కువగా అయితే ఇక్కడ భీడ్ ఉండడం జరిగింది. అక్కడ మీరు చూడొచ్చు ఉండడానికి పోలీస్ వాళ్ళకి రెస్ట్ రూమ్స్ అనమాట. ఇక్కడైతే మీకు మహాకుంభ్ మీదైతే ఒక పెద్ద బ్యానర్ అయితే వేయడం జరిగింది. ఇందులో కూడా నాకు తెలిసి సివిలియన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ అందరూ హాకర్స్ అయితే వాళ్ళ యొక్క బండ్లు అవి తీసుకొని వచ్చి అమ్ముకుంటారనమాట, రుద్రాక్షలు అవిని. మీరు చూడొచ్చు ఎంత ఎక్కువ భీడ్ అయితే ఉందో ముందుకు వెళ్ళేసరికి. ఇక్కడైతే మీరు చూడొచ్చు తిరిగి వెళ్ళడానికి అయితే ప్రయాగ్రాజ్ ఎగ్జిట్ మార్గం అనమాట. ఇక్కడ నుంచి మీకు రైల్వే స్టేషన్స్ కూడా ఉంటాయి. మీరు చూడొచ్చు. మీకు ఇటు సైడ్ నుంచి వెళ్తే మీకు సంగం ఘాట్కి అయితే రూట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది జనం తిరిగి వస్తున్నారు, ఎంతమంది జనం తిరిగి వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఘాట్ సైడ్ వెళ్ళామంటే చాలా కష్టం. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు మనం సివిలియన్స్ టెంట్ చేసిన చోటుకైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఎంత ఎక్కువ టెంట్లు అయితే ఉన్నాయో. ఇక్కడ మీరు చూడ పోలీస్కి అయితే ఉండడానికి అయితే ఈ టెంట్స్ అనమాట, పోలీసులకి. ఇక్కడ మీరైతే చూడొచ్చు వాళ్ళ హాకర్స్ అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడైతే సివిలియన్స్కి అయితే టెంట్స్ వేసి ఉన్నారో. ఇక్కడ మీరు చూడొచ్చు పోలీసులకి అయితే ఉండడానికి చోటు అయితే మనకి ఇచ్చారు. స్ట్రీట్ నెంబర్ 22కి అయితే మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఎంత మంచి వ్యూ అయితే మీకు కనిపిస్తుందో. పక్షులు అవి ఎగురుతున్నట్టు ఎంత మంచి వ్యూ అయితే ఇప్పుడు వరమైతే ఈ రివర్ దగ్గరలో ఏదో ఉన్నాం. ఇది గంగా రివర్ అనుకుంటారు నాకు తెలిసి. ఇప్పుడు మీరైతే చూడొచ్చు. ఇక్కడ మీరైతే చూడొచ్చు అక్కడ ఆర్డినెన్స్ డ్యూ క్వార్టర్ నుంచి అక్కడ మొత్తం మీకైతే వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచి వ్యూ అయితే మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందో. అది మీకు అక్కడ గంగా హారతి జరిగే చోటు అయితే మీకు ఇక్కడ కనిపిస్తుందో. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ చోటు అయితే గంగా హారతి అయితే మీకు జరుగుతుందన్నమాట. ఇంకా చాలా టెంట్స్ అయితే వేసి ఉన్నారు అవి ఉండడానికి అనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఆర్డినెన్స్ డ్యూ యొక్క ఫోర్ట్ అయితే ఉంది, ఓడి ఫోర్ట్. అన్ని క్వార్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది గంగా రివర్, అటు సైడ్ అయితే యమునా రివర్. మనం నిన్న విజిట్ చేసింది ఆ ప్లేసే. అయితే ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఎక్కువ పక్షులు అయితే మీకు ఎగురుతూ కనిపిస్తున్నాయో. అక్కడైతే మీరు విజిట్ చేసి చేంజింగ్ రూమ్స్ అనమాట మీకు అవి. ఇక్కడ మీరు వెనకాల చూడొచ్చు ఎంత మంచి వ్యూ అయితే ఉందో, అంత మంచిగా అయితే కట్టడం జరిగిందో.